షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదివి ధ్యానించుకుందాము. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? ఇంకొంచెం పైకి వెళ్ళి అసలు ఏమి జరిగింది, ఎందుకని మరి భక్తుడి మాటను మాట్లాడుతున్న ఆలోచన చేస్తే గనక 15వ వచన భాగం చదువుతున్నాను. ఆ దినములలో యోధుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున మరి వీరు చేస్తున్న వ్యాపారం ఇక్కడ గద్దించటాన్ని మనము చూస్తున్నాము. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది ఒక ప్రధానమైన ఆజ్ఞగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చదివినప్పుడు మనకి అవగాహన ఏర్పడుతుంది. అయితే మరి ఆ యొక్క విశ్రాంతి దినాన్ని వీరందరూ కూడా పనిచేసి విశ్రాంతి తీసుకోకుండా పనిచేయటం వల్ల ఈ యొక్క విశ్రాంతి దినమును వీరు మరి ఆజ్ఞాతిక్రమము చేయటం ద్వారా పాపము చేస్తున్నట్లుగా మరి వీరందరిని ఉద్దేశించి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అంతట యూదులు ప్రధానులు ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుచున్నారు? ఇక్కడ ఆజ్ఞాతిక్రమము పాపమే. కాబట్టి పాపాన్ని మందలించకుండా ఊరుకుంటే అది వ్యాపించి ఆధ్యాత్మిక సేవను మరి ఎలా నాశనం చేస్తుందో మన అందరికీ తెలుసు కదండి. కాబట్టి పాపం చేసేవారిని గద్దించడం ద్వారా ఈ యొక్క వచనంలో మరి భక్తుడు ఆ కార్యం నెరవేరుస్తున్నాడు. పాపం చేసేవారిని గద్దించడం దేవుడు నియమించిన నాయకుల పరిచర్యలో భాగమే మనందరం కూడా గుర్తించాలి. ఆ యొక్క గద్దించటము లేకపోతే మరి యొక్క దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు, నియమాలకు మనమందరం కూడా ఇలాగ తలొగ్గి మరి వాటిని అనుసరించి దేవుని యొక్క నీతిని నెరవేర్చాలో, మరి ఆయన్ను స్తుతించి గణపరచాలో ఈ మాటలో మనం చూస్తున్నాం. కాబట్టి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుచున్నారు? వారిని గద్దిస్తున్నాడు. ఇక్కడ మరి తిమోతి రాసిన 2వ పత్రిక 4వ వచనంలో కూడా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ ఎన్ని మాటలునే చూడలేదా? మొట్టమొదటిగా ఉపదేశం చేయాలి, మరి ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు కాదు, ఎరిగిన వారు కూడా అనేక సార్లు మరి దారి తప్పి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమం చేస్తూ, పాపం చేస్తూ, ఇష్టానుసారమైన బ్రతుకుచున్నప్పుడు మరి అక్కడ మరి పరిచర్య చేసే పరిచారకుని యొక్క ధర్మమును, విధిని ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ జరుగుతున్నది అదే. అంతటి యూదుల ప్రధానులు నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేస్తున్నారు? ఇక్కడ ఖండిస్తున్నాడు. మరి పవిత్రమైన పరిశుద్ధమైన విశ్రాంతి దినమును మరి ఆచరించి మరి దానిని పాటించవలసిన రీతిని ఎరిగి కూడా మీరెందుకు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు? దేవుని యొక్క నియమానికి, దేవుని యొక్క కట్టడకు మీరెందుకు వ్యతిరేకంగా వెళ్తున్నారని వీరందరికీ బుద్ధి చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని వాక్యానికి మనం విరోధంగా వెళ్ళకుండా దేవుని వాక్యాన్ని మరి తప్పిపోకుండా ఆయన యొక్క మాట చొప్పున, ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన ఆజ్ఞల క్రమం నడిస్తే గనక తండ్రి యొక్క దీవెనలకు మనందరం కూడా అర్హులము, దేవుని యొక్క రాకడలు ఎత్తబడి వారం ఉంటాము. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ ఆజ్ఞల క్రమము నడుచువాడే, నీ ఆజ్ఞలు పాటించువాడి, నిన్ను ప్రేమించువాడిని నిన్న వచ్చిన భాగంలో మాకు తెలియజేశారు ప్రభువా. నాయన, నీ ఆజ్ఞలను పాటిస్తే నిన్ను ప్రేమించిన వారము, నిన్ను ప్రేమించు వారిని తండ్రి ప్రేమిస్తాడని, తండ్రి మమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు మమ్మల్ని ఎరిగి మమ్మల్ని తండ్రి ప్రభువా ఒక ధర్మమైన నీతిలో నడిపిస్తారని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నాయన, నీ యొక్క తండ్రి ప్రభువా ఆజ్ఞల క్రమం మా అందరం నడిచే కృపను దయచేసిన శక్తితో బలంతో నింపండి. విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచండి. నాయన,
ఇవి నాయన ఈరోజు ఉపదేశకులకు తండ్రి ప్రభావ పరిచర్య చేయవారికి ఇచ్చిన జ్ఞానము తండ్రి ప్రభావ దీర్ఘశాంతంతో ఉపదేశించాలని, ఖండించాలని, గద్దించాలని, బుద్ధి చెప్పాలని తండ్రి ప్రభావ చక్కని మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. వీటిని మా హృదయంలో నాటింప చేసుకుని ప్రభావ నీకు ఇష్టమైన వారు రచించి కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.